హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈ రోజు రెసిపీ ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే ఎంతో రుచికరమైన పాతకాలం నాటి పద్ధతిలో కంద ఎండు చేపల పులుసు. కంద ఎండు చేపల కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. కంద తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కందలో ప్రోటీన్లు, పొటాషియం, ఫైబర్, ఎన్నో రకాల విటమిన్లు, క్యాలరీస్ ఉన్నాయి. అందువల్ల కందను రెగ్యులర్గా తినడం చాలా మంచిది. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా కంద ముక్కల్ని ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. ఎండు చేపల్ని కూడా వేడి నీటిలో వేసి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా కంద ముక్కల్ని ఇట్లా బాయిల్ చేసి పెట్టుకోవాలి. అట్లాగే ఎండు చేపలను కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ లేదంటే కనుక చిన్నవి 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 4-5 పచ్చిమిర్చిని ఇట్లా చీల్చుకోండి. ఒక బాగా పండిన టమాటాన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అట్లాగే టేస్ట్ కోసం ఆప్షనల్ మాత్రమే ఒక వంకాయ, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. అట్లాగే పులుసు కోసం కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకోండి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసుకోండి. ఇవి వేయడం వల్ల కూరలో మంచి రుచి వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. ఎండు చేప ముక్కల్ని కూడా వేసి వీటిని కూడా వేగనివ్వండి. ఐదు నిమిషాలు అయ్యింది. వంకాయ, టమాటా ముక్కలను కూడా వేసుకోండి. మూత పెట్టి వీటిని కూడా కొంచెం మగ్గనివ్వండి. బాగా మగ్గాయి. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న కంద ముక్కలను కూడా వేద్దాం. ఒక 2 మినిట్స్ వీటిని కూడా మగ్గనిద్దాం. 2 మినిట్స్ అయింది. ఇప్పుడు రుచికి సరిపడా కారం. దీంట్లో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. పులుపు కూర ఏదైనప్పటికీ కూడా కారం కారంగా ఉంటే బాగుంటుంది. ఉప్పు నేను కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే ఎండు చేపల్లో ఆల్రెడీ ఉంది కాబట్టి తర్వాత చూసుకుని వేసుకుందాం. అట్లాగే కొంచెం పసుపు. ఇట్లా మిక్స్ చేసుకుని వాటర్ వేసుకోండి. పులుసు కూర కదా, కాస్త వాటర్ ఎక్కువ వేసుకుని ఉడకబెట్టుకుని పులుసుకనే దించుకోవాలి. మూత పెట్టి కొంతసేపు ఉడకనిద్దాం. ఉల్లి, వంకాయ, కంద ఉడికిందో లేదో చూసుకుని ఇవన్నీ ఉడికిన తర్వాత మాత్రమే చింతపండు పులుపు వేయాలి. మూత పెట్టి ఇంకొంతసేపు ఉడకనిద్దాం. ఈ స్టేజ్లో ఉండగా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. అవసరమైతే యాడ్ చేసుకోండి. ఈ మాత్రం పులుసు ఉండాలి, ఎందుకంటే కందకూర చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేయండి. అట్లాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా దీనిపైన చల్లుకోండి. అంతేనండి, వెరీ ఈజీ, టేస్టీ, హెల్తీ రెసిపీ యామ్ డ్రై ఫిష్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.